కార్మికులు గనులు ఓసీపీలు డిపార్ట్మెంట్లపై నల్ల బ్యాడ్జీలు ధరించి గనుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు మరోసారి ఉద్యమంలోకి దిగారు. శ్రీరాంపూర్ ఎస్ఆర్పి 3 గనిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డిలు గనిపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్యలతో కలిసి ఎస్ఆర్పి 3 మేనేజర్ సంతోష్ కుమార్ కు గనుల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. శ్రీరాంపూర్ ఓసీపీపై టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, ఇన్ఛార్జి సుధాకర్, భాస్కర్ రావు, లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, ఆర్కే 5 గనులపై ఇన్ఛార్జి దుర్గన్ రవి, ఇందారం ఓసీపీ గనిపై ఇన్ఛార్జి రత్నాకర్ రెడ్డి, గోపాల్, రవీందర్, ఆర్కే 7 గనిపై రాజు నాయక్, బిర్దు శ్రీనివాస్, ప్రతాప్, ఆర్కే న్యూటెక్ గనిపై ఎండి లాలా, ఉప్పాల సంపత్, ఎస్ఆర్పి 1 గనిపై గోనెస్వామి, ఆర్కే 6 గనిపై కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజర్ అన్వేష్ రెడ్డి, ముత్యాల రమేష్, గని ఇన్ఛార్జ్ గొర్ల సంతోష్, ఎస్ఆర్పి 3 పై ఉత్తేజ్ రెడ్డి, సాదుల భాస్కర్ రెడ్డి, వెంకట్రెడ్డి, ఏరియా స్టోర్లో ఇన్ఛార్జ్ ఇసంపల్లి ప్రభాకర్ల ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి గనుల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఆందోళన నిరసన తెలిపి అధికారులకి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా గనుల వేలాన్ని నిలిపివేసి సింగరేణికి గనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి హోదాలో రామగుండంకి వచ్చి మోడీ సింగరేణి గనులను ప్రైవేటీకరణకు చేయమని అధికారం మాకు లేదని స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ బొగ్గు పౌల యాక్షన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎంటైర్ సింగరేణి అన్ని బావులలో నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆనాడు మరి కేసీఆర్ గారు, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరి బొగ్గు బ్లాకులు యాక్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా గట్టిగా పోరాటం చేయడం కాకుండా సింగరేణి కార్మికులు ఆనాడు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనుకుంటే మిగతా కార్మికులు అందరూ కలిసి కూడా ఆనాడు సమ్మె చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఒక సందర్భంలో ప్రధానమంత్రి గారు ఎన్టీపీసీకి వచ్చినప్పుడు సింగరేణి మేము ప్రైవేటీకరణ చేయమనే మాట కూడా అన్నమాట. ఇప్పుడు డిమాండ్ అల్లా, కార్మికుల డిమాండ్ అల్లా సింగరేణి కొత్త బావుల కోసము సింగరేణి సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపినప్పుడు సింగరేణి సంస్థకే ఇవ్వాలా, సింగరేణి సంస్థ అన్ని విధాల హక్కు అన్ని విధాల వాళ్ళకు మ్యాన్ పవర్ ఉంది కాబట్టి మాకే ఇవ్వాలని ఈరోజు సింగరేణి కార్మికులు కోరుతున్నారు, మేమంతా కోరుతున్నాం. ఈ సందర్భంలో ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం, మరో దిక్కు రాష్ట్ర ప్రభుత్వం, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 కలిసి యాక్షన్ చేయడం అనేది మరి సింగరేణి కార్మికులకు భవిష్యత్తులో ఎంతో ఇబ్బంది కలుగుతున్న సందర్భం. ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా డిమాండ్ అలా దాదాపు 10 ఏళ్ల కింద ఏదో 42,000 మంది కార్మికులు ఉన్నారు. సింగరేణి నాయకత్వం, మన సింగరేణి ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘ నాయకత్వంలో 1-2 తగ్గి ఇలా అదే 40,000 మంది కార్మికులు అంటే దానికి కారుణ నియామకాలే కారణం. మరి ఇలా యువత ఎంతోమంది భవిష్యత్తు ఉంది. మరి మీరందరూ రిటైర్ కాబోతున్నారు. ఇది మీ సంస్థ, ఇది మీ పట్టుదల, ఏదో నాయకుల కోసం కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీకో తర్వాత తెలంగాణ బొగ్గు కార్మిక సంఘానికి మాకు దాని మీద శ్రద్ధ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఇది కార్మికులకు మేలు జరిగే కార్యక్రమం. దీనిలో పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మీరంతా కలిసికట్ట ఉండే కార్యక్రమం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆర్డర్ చేయాలి. ఒకవేళ బ్లాకులు ఇచ్చే సందర్భంలో నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకి ఇవ్వాలి. సింగరేణి సంస్థ చాలా బలమైన సంస్థ, అన్ని హంగుల సంస్థ, బొగ్గును వెలికితీసే సంస్థ, అంత సమర్థం గల ఈ సింగరేణి సంస్థ ఉంది కాబట్టి దీనికి ఇవ్వాలని ఈరోజు ఒక దిక్కు పార్టీ పరంగా, ఒక దిక్కు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం, 3వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయడం, 6వ తారీఖున జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం సమర్పించడం, 9వ తారీఖున గోదావరి చౌరస్తాలో పెద్ద ఎత్తున మహాధర్నా చేసి దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని, అలాగే ప్రజాప్రతినిధులని, మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కానీ మా బ్లాకులు మాకే ఇవ్వాలని వినతి పత్రం ఇస్తూనే మొన్న జరిగేటువంటి 10వ రౌండ్కు అక్కడ ఓపెనింగ్కి అతిథిగా వెళ్ళినటువంటి భక్తి విక్రమార్క గారు అయితేంది, లేదా
యాజమాన్యానికి మీరు కూడా వేలంలో పాల్గొండని చెప్పేటువంటి విషయం అయితే ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని కార్మిక వర్గాన్ని కోరుతాం. అలాగే ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీఈసీలు కూడా యాజమాన్యానికి మీరు వేలంలో పాల్గొంటేనే బాగుంటుంది అనేటువంటి చెప్పి యాజమాన్యం ప్రభుత్వానికి చెప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది మనం పేపర్ల ద్వారా చూసాం. ఉత్పత్తి లక్ష్యంగానే పనిచేసేటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే కార్మికులను వాళ్ళను పోల్చినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచించాలి. వేలంలో పాల్గొని ఆ వేలంలో మనకు ఆ బ్లాక్ రాకుంటే ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే మన పాత బావులన్నీ మూసుకుపోయినట్లయితే కొత్త బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే సింగరేణి ఉంటుందా, సింగరేణి మనుగడ ఉంటుందా, అస్తిత్వం ఉంటుందా, ఉద్యోగాలు ఉంటాయా, జీతభత్యాలు ఉంటాయా, వేజ్ బోర్డులు ఉంటాయా, బోనసులు ఉంటాయా, ఇవన్నిటిని కూడా ఆలోచించినటువంటి తరుణం వచ్చింది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితేంది ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి. ఆదివారం రాత్రి సిసిసిలో ప్రోగ్రాం చైర్పర్సన్ కొమ్మిరెడ్డి మల్లారెడ్డి, కో చైర్పర్సన్ హనుమాన్ల వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ నస్పూర్ను బ్రాంచ్ లయన్స్ క్లబ్ 10వ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ బాధ్యతలు చేపడుతున్న వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన శాఖగా గుర్తింపు తీసుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా శ్రీరాంపూర్ నస్పూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా పోరెడ్డి లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా దునికెన సమ్మయ్య గౌడ్, కోశాధికారిగా బీరెడ్డి రవీంద్రారెడ్డి, కేబినెట్ సభ్యులుగా కె మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రేగుంట చంద్రశేఖర్, బోర్డ్ ఆఫ్ మెంబర్లుగా ఎన్నికైన ఎస్ శ్రీనివాసరావు, టి సమ్మయ్య, ధర్మయ్య, రామయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ కేబినెట్ కార్యదర్శి వి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి ఇరుకుల ఆనంద్, రీజియన్ చైర్పర్సన్ బోడగుంట రాజమౌళి, సభ్యులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ప్రెసిడెంట్గా మరి ప్రమాణంగా నారాయణ గారు మాకు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కోరెడ్డి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కో చైర్మన్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మైక్రో క్యాబినెట్ మెంబర్ బాబు గారు, సూర్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, మిగతా సంవత్సరం వేసవి కాలంలో అంబలి ప్రోగ్రాము, అదేవిధంగా అన్ని రకాల ప్రోగ్రాములు, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కానీ మిగతా అన్నీ కూడా హై క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఈ క్లబ్కు పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా బాడీ టీజర్స్, వైకుంఠ రథం ఇవన్నీ కూడా ఉన్నవి. ఈ క్లబ్ని బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీరాంపూర్ని అభినందిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి భాగంలో ఫస్ట్ ప్రోగ్రాంలో ఉండేది. క్రమేణా సమాజానికి ఉపయోగపడే దాంట్లో భాగంగా మరి గ్లోబల్ కాజెస్, చైల్డ్హుడ్ క్యాన్సర్ కానివ్వండి, యాంటీజన్ కానివ్వండి, అంగడిలిప్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, యూత్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఇలాగా అన్ని రకాలు సమాజంలో ఏవైతే ఉంటాయో వాటి ఉపయోగానికి మరి మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎవ్రీ ఇయర్ ప్లాన్లో సమాజానికి ఉపయోగపడే ప్లాన్లన్నీ చేస్తూ జిల్లాకు అనుబంధంగా బ్రహ్మాండమైన ప్రోగ్రాంలు జిల్లా గవర్నర్ వెంకటేశ్వర అధ్యక్షుల్లో మరి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి జిల్లాలో ఒక స్థానంలో ఉంటుందని ఆశిస్తూ 10వ ఇన్స్టాలేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడండి. భవిష్యత్తు ఇవన్నీ నేను మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, డయాబెటీస్ కానీ షుగర్ క్యాంపులు, రైస్ క్యాంపు, బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా తెలుసుకుంటాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంక్ రీజనల్ మేనేజర్ సతీష్ కుమార్ గుప్తా ఆసుపత్రిలో ఉన్న బాలింతలకి, వారి సహాయకులకి పండ్లు పంపిణీ చేశారు. బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్యాంక్ సేవలతో పాటు ప్రజాసేవ కార్యక్రమంలో ముందు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ సాగర్ రావు, డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి, రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చేయాలని మా ఈరోజు డాక్టర్ చేసాం. On the occasion of Bank Day, we are celebrating today 69th State Bank Day, and on this occasion, we are just distributing fruits to Mata Sisu Hospital along with the superintendent of the hospital, Dr. Harishchandra Nadu sir, and it's a really great help from the superintendent sir. It's just a token of gratitude towards the student society. It's a very small compliment to everybody. Thank you. ఆషాఢ మాసం బోనాల సందర్భాన్ని పురస్కరించుకొని ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగాయి. ఆదివారం రాత్రి ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన బోనాల జాతరలో ముదిరాజ్ కుల సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెత్తిన బోనాలు ఎత్తిన మహిళలు అక్కడి నుంచి అశోక్ రోడ్డులోని పోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరపల్లి రఘునాథరావు, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు తూటి శ్రీనివాస్ పాల్గొన్నారు. రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము చల్లగా చూసే ఎల్లమ్మ. రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము చల్లగా చూసే ఎల్లమ్మ. చండి మాతవే నిండు రూపమే గండి మైసివే దండి పాసువే బల 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 హా. రావే 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 పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము చల్లగా చూసే ఎల్లమ్మ. రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము చల్లగా చూసే ఎల్లమ్మ. రావే బల 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 రావే రావే. స్వాగతం సుస్వాగతం. పెద్దమ్మ తల్లి బోనాలు మన మంచాలో ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో పోషమ్మ చెరువు కట్ట మీద దాదాపు 4 సంవత్సరాల క్రితం అనుకుంటా అందరి సహకారంతో, ముఖ్యంగా వాళ్ళ కుల పెద్దల సహకారం, ఇతర సహకారంతో బ్రహ్మాండమైన మడి గుడి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బోనాల పండుగ మరి ఘనంగా చేసుకుంటున్నారు. బోనాలంటే ఏ కార్యక్రమం చేసినా వారంతా సుఖంగా సంతోషంగా ఉండాలి, కుటుంబం అంతా సంతోషంగా సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చే ఎలాంటి బీమార్లు ఉండకుండా అందరూ ఈ బోనాల సందర్భంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేస్తున్న ఈ బోనాలు మహిళా తల్లులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నిండుగా 100 ఏళ్ళు బ్రతికే దిశగా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కార్యక్రమ నిర్వాహకులందరినీ, ఎందుకంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మరొక తల్లందరికీ నమస్కారం. ఈరోజు పెద్దమ్మ తల్లి ఉత్సవాలు జరుపుకోవడానికి ముదిరాజీ బంధువులంతా ఏకమైనరు. అదేవిధంగా ఈ మహిళా తల్లులు
పొద్దున్న నుండి సాయంత్రం దాకా శ్రమించి అయినా కానీ ఎల్లకాలం అమ్మవారు మన గురించి శ్రమిస్తుంది. ఈ ఒక్కరోజు ఆ అమ్మ గురించి శ్రమించాలని మహిళా తల్లులు ఓపిక కొద్దీ బోనాలు తీయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరి ఇళ్ళవేళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ చల్లగా చూడాలని ఆ తల్లిని చల్లగా వేడుకుంటున్నాం. మేము ఈ ఉన్న మంచిర్యాల పట్టణంలో జిల్లాల అందరి పెద్దమ్మ తల్లి అంటే మా ముదురాజి ఆడబిడ్డ. ఆమెకు చేసిన తర్వాతనే ఈ ఆషాఢ మాసంలో అన్ని దేవతలకు చేస్తారు. ఫస్ట్ ముదురాజి పెద్దమ్మ తల్లికి మా ఆడబిడ్డ కాబట్టి మేము బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తాం. పెద్దమ్మ తల్లి అందరి చల్లగా చూడాలని ఆ తల్లిని వేడుకుంటున్నాం. సోమవారం జీఎం ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. జూన్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాకి నిర్దేశించిన 5,34,500 టన్నులకి గాను 4,49,642 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీసి 84% నమోదు చేయడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే న్యూటెక్ గనులు జూన్లో 100% అధిగమించాయని చెప్పారు. ఆర్కే 5లో 88%, ఆర్కే 7లో 92%, ఎస్ఆర్పి 1 గనిలో 61%, ఎస్ఆర్పి 3లో 70%, ఓసీపీలో 56% ఉత్పత్తి సాధించడం జరిగిందని వివరించారు. సింగరేణి సంస్థ గడిచిన 3 నెలల క్వార్టర్లో 97% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలో భూగర్భ గనుల్లోకి నూతనంగా 16 SOL యంత్రాలు కొనుగోలు చేసి అందించడం జరిగింది. నిర్దేశించిన లక్ష్యం మనకి 85%తో ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా డిస్పాచ్లో కూడా మనం ఏదైతే 14,54,000 ఇప్పుడు యాజ్ ఆన్ డేటు మనకి రవాణా చేయడం జరిగింది. ప్రోగ్రెస్ సింగరేణి వ్యాప్తంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంత వెనుకబడి ఉన్నది. మనకి అరౌండ్ ఒక 6.7% దాకా. కానీ పర్టికులర్ శ్రీరాంపూర్ ఏరియాలో ఏదైతే ఓబీ కాంట్రాక్ట్స్ శ్రీరాంపూర్ బస్సు అదేవిధంగా ఐక్య బస్సులో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ క్వార్టర్ అంతా కూడా చాలా డల్గా ఉన్నది. ఈ మంత్స్లో డెఫినెట్గా శ్రీరాంపూర్ బస్సు నుంచి రావాల్సినటువంటి ఆ 32,50,000 గాను సుమారుగా 35 నుంచి 36 లక్షలు వచ్చే అవకాశం ఉన్నది. ఓబీ ఇంప్రూవ్ అయింది కాబట్టి. అదేవిధంగా వరహా వాళ్ళు కూడా కొంత ఎక్విప్మెంట్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసి వాళ్ళ యావరేజ్ని 25,000, 29,000 నుంచి ఇప్పుడు 45,000 వరకు వచ్చారు. సో ఇది రెండు కూడా ఓపెన్ కాస్ట్లో ఇంప్రూవ్ అయితే అండర్గ్రౌండ్లో కూడా మనకి కొత్త ఎస్టేట్స్ ఇప్పుడే 16 ఆల్రెడీ మనం రావడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 13 ఎస్టేట్స్ కూడా యాడ్ అవుతుంది. ఇంప్రూవ్ అయితే మనకు నిర్దేశించినటువంటి 62,00,000 డెఫినెట్గా వస్తుంది. అదేవిధంగా కంపెనీలో కూడా మనకు కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే మనకి రావాలి AK7, JK5 అండ్ గోలెటి బస్సు ఫారెస్ట్రీ ఆల్మోస్ట్ క్లియరెన్స్ కోసం మనం MIF దగ్గర ఉన్నాయి. త్వరలో మనకి ఫారెస్ట్ క్లియరెన్స్లో వచ్చే అవకాశం ఉన్నది. దానికి ఆల్రెడీ రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నది. అదేవిధంగా JK5 కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది. గోలెటి బస్సు మరి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంతరానికి మనకి స్టేజ్ 2 కనుక వచ్చినట్లయితే అక్కడ కూడా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో కొత్త అవుతుంది. దీంతో పాటు 9 ఏదైతే ఉన్నదో 9లో కూడా మనకి 5 మిలియన్స్ ఈ సంవత్సరం మరి 72+5 క్యాపిటల్ పవర్ కింద మనం దాన్ని స్టార్ట్ చేయాలి. అది డెఫినెట్గా 24-25 ఆర్థిక సంవత్సరంలో వస్తుంది. దీంతో మన టర్న్అవుట్ పెరుగుతూ ఉంది. దీంతో పాటు కంపెనీ కూడా ఏంటంటే మనకి పూలు ఒకటే కాదు, మినరల్స్ అదర్ మినరల్స్ కూడా తీయాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మనం ప్రోత్సహిస్తున్నది. ఆ డైరెక్షన్లో పోవడానికి సింగరేణి కాలేజ్ అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఇంతకుముందు ఒకటి ఉన్నది ప్లానింగ్ మనకి హైదరాబాద్ విషయాల్లో దాన్ని స్ట్రెంథన్ చేయాలని రీసెంట్గా మన చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్నారు. ఆఫీసర్స్ని పోస్టింగ్ చేసి ఆ డైరెక్షన్లో పోయే అవకాశం ఉన్నది. మనం చెన్నూరులో తెలిసి మీ అందరికీ 11 మెగావాట్ పవర్ని మనం కమిషన్ చేయాలని మనం ఆల్మోస్ట్ 1.5 year కింద మనం కాంట్రాక్ట్ ఇచ్చాం. అది 99.9% అన్ని వర్క్స్ ఫిజికల్ వర్క్స్ అని కూడా కంప్లీట్ అయింది. దానికి వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ గురించి మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో అది మరి చీఫ్ ఇంజనీర్ మనకి ట్రాన్స్కో వరంగల్ నుంచి మనకు పర్మిషన్ వచ్చిన వెంటనే ఒక వారం రోజుల లోపల మనం దాన్ని మనం డెఫినెట్గా కమిషన్ చేసేసి అక్కడి నుంచి కూడా పవర్ ఉత్పత్తి అవుతుంది సోలార్.